ఈ కాల్గేట్ పేస్ట్ ఒక పక్కన ఉంది, ఇది ఒక పక్కన ఉంది. మన జనవరి 1 వచ్చింది కదా, అప్పుడు నాకు అనిపించింది, ఏమనిపించిందంటే ఈ రోజు నుంచి కాల్గేట్ పేస్ట్ పక్కన పెట్టి ఈ ఏదైతే ఉందో ఈ పేస్ట్ వాడదామని నిర్ణయం తీసుకుని బాత్రూంలోకి వెళ్ళి ఇంకా ఆ పేస్ట్ తీసుకున్నాను. కాల్గేట్ పేస్ట్ పక్కన పెట్టి ఆ పేస్ట్ తీసుకుని వాడదామని అట్లా తీసి బ్రష్ మీద పెడుతున్న సందర్భంలో నాకు ఏంటి, నేను ఇదెందుకు వాడాలి, నేను ఇప్పుడు నాకు ఇన్ని సంవత్సరాలు నేను కాల్గేట్ పేస్టే కదా వాడేది, అయినా కాల్గేట్ పేస్ట్ అంటే ఒక విలువైన పేస్టు. ఎందుకంటే ఆ కాల్గేట్ పేస్టు సంబంధించిన ఓనర్ గారట దేవునికి 10వ వంతు సమర్పించుకుంటారట. అది సమర్పించుకుంటూ 10, 20, 30, 40, 50 ఇప్పుడు 90% దేవునికి ఇచ్చి 10% ఆయన ఉంచుకుంటున్నాడట. అంత గొప్ప భక్తుడే దీనికి సంబంధించిన ఆయన. నేను కూడా వాడకపోతే ఇంకెవరు వాడతారు? నేను వాడను ఎట్టి పరిస్థితుల్లో. మరి దాన్ని ఏదైతే నా పళ్ళుకు మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుందని చెప్పారో దాన్ని ఆ పేస్ట్ తీసి పక్కన పెట్టి మళ్ళీ కాల్గేటే వాడుతున్నాను నేను. ఎందుకంటే ఇది నా దేవునికి సంబంధించినటువంటి అంశం. ఇది ఆయన ఎంతో దీని మీద వచ్చినటువంటి డబ్బంతా కూడా దేవుని యొక్క నామ మహిమార్థమే. ఎంతోమంది పేద ప్రజలకు ఆయన సహాయం చేస్తున్నారు. నేను వాడకపోతే మరి ఎవరు వాడతారు? ఏదో విధంగా నేను ఈ కార్యం చేస్తే అది అనేక మందికి ఉపయోగపడుతుంది, అది నా దేవుని మాట, నేను ఖచ్చితంగా పాటించాలనుకోవాలి. కానీ ఈ మాటలో అది కట్ చేసి ఇది కట్ చేసి అది ఆపి ఇది ఆపి ఎట్లా మనం అలా అనుకుంటే అలాగా? దేవుని మాటకు మనం మరింత చేర్చాలి. దేవుడే ఈ 10వ వంతు ఇమ్మన్నారంటే నాకు వచ్చిన ఆస్తిలో 10 కాదు 20 వంతు ఇస్తే ఇంకెంత బాగా ఆశీర్వదిస్తాడు దేవుడు. అలా ఆలోచించాలి. కానీ ఇందులో ఏదో విధంగా కట్ చేసి డబ్బుల విషయంలో, ధాన్యం విషయంలో, ఆస్తుల విషయంలో, అంతస్తుల విషయంలో మనం ఇలా ఆలోచిస్తూ ఉంటే అబ్రహాం గారు తన సొంత కుమారుని విషయంలో మారు మాట మాట్లాడకుండా, అబ్రహాం నీ బిడ్డను తీసుకొచ్చి నాకు దహన బలిగా ఇవ్వు, అబ్రహాం. దహన బలి అంటే ఏంటో తెలుసా? ఆ బిడ్డను చంపి ఏం చేయాలి? మళ్ళీ కాల్చాలి తానే. అసలు ఆలోచించండి ఒక్కసారి. అబ్రహాం గారికి ఇంకా మరి ఎంత బాధపడిపోయాడో, ఎన్ని ఆలోచనలు వచ్చినాయో మనకి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉండలేదు. కానీ మనం ఊహించవచ్చు.